హౌస్ ఆర్డర్లో లేకపోతే మాట్లాడడం కష్టం. శాసనసభ్యులు మీరు ఈ విధాన పద్ధతి మంచిది కాదు, ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఎందుకు హరీష్ రావు గారు మీ సభ్యులందరినీ కూర్చోబెట్టండి. మీరు సభా సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. మీరు సీనియర్ శాసనసభ్యులు దయచేసి కూర్చోండి. హరీష్ గారు మీరు మాట్లాడండి. సార్ ఇట్లా మా అవకాశాలను కూడా మిగతా సభ్యుల అవకాశాన్ని కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. మా అవకాశాలు కూడా తీసుకుంటే ఎట్లా? మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళు. పాయలశేఖర్ గారు, హరీష్ ఒక్కరు, పాయలశేఖర్ గారు. స్పీకర్ సార్, కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఈ రకంగా హౌస్ ఆర్డర్లో లేకుండా మమ్మల్ని మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతాం సార్? మీరు హౌస్ ఆర్డర్లో పెట్టి మాకు అవకాశం ఇవ్వండి. హౌస్ ఆర్డర్లో లేకుండా మీరు మాట్లాడండి అంటే మేము ఏం మాట్లాడతాం? మేము మాట్లాడేది ఎవరైనా ఇన్వాల్వ్ కదా సార్? డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. సార్ అధ్యక్ష, డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు సంబంధించి గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు సరే వారి దృష్టికి వచ్చినటువంటి అంశాలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అవి వాస్తవాలో అవాస్తవాలో ఏమిటో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒక్క నిమిషం. సో మీరు గౌరవ సభ్యులుగా, సీనియర్ సభ్యులు, మీరు గతంలో మంత్రిగా కూడా చేశారు. చాలా సందర్భాల్లో ఏదైనా అంశం సభ దృష్టికి తీసుకొని రావాలనుకున్నప్పుడు అవకాశం వస్తే మైక్ తీసుకొని మీరు సభ దృష్టికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత దానికి ప్రభుత్వం ఏ రకంగా స్పందించాలో స్పందిస్తుంది. దాన్ని మొత్తం మీరు ప్రశ్న మీదే, సమాధానం మీదే అన్నీ మీరే చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులుగా మీరు సభ దృష్టికి తీసుకొచ్చారు, ఫైన్. అది ఏంటో అనేది సభకు సంబంధించి గౌరవ మంత్రులు సమాధానం చెప్తారు. దయచేసి వాళ్ళు కూర్చోవలసిందిగా నేను చెప్తా ఉన్నాను. కూర్చోవాలి, కానీ అలా కూర్చోకుండా సమయం దొరికినప్పుడల్లా మైక్ తీసుకొని వాకౌట్ చేస్తానని ఒకసారి, ఇంకోసారి ఈ అంశాలు మాట్లాడి వెల్లోకి వచ్చి, ఇది ఎక్కడ సాంప్రదాయం అధ్యక్ష? ఈ వెల్లోకి వచ్చే సాంప్రదాయం గతంలో ఎప్పుడైనా చూసాము అధ్యక్ష? మనం రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి? ఈ చప్పట్లు కొట్టడం ఏంటి? ఈ అల్లరి చేయటం ఏంటి? ఈ స్లోగన్స్ చేయటం ఏంటి? చిన్నపిల్లల్లాగా ఇది ఎక్కడేమో అధ్యక్ష. ఇది పవిత్రమైన సభ. మీరు చెప్పాలనుకుని చెప్పారు. మీ మైక్ ఇవ్వకపోతే మైక్ కావాలని అడిగారు, మైక్ ఇచ్చారు. చెప్పాలనుకుని చెప్పారు. ఇంకా చప్పట్లు కొట్టుకుంటూ రౌండ్ వేసుకొని ఏదో 4 రోడ్ల కూడల్లో మనం అల్లరి చేసినట్టుగా ఈ పవిత్రమైన సభలో కూర్చొని వెళ్ళలో కూర్చొని ఈ విధంగా చేస్తూ ఉంటే సభని మీరు కించపరుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. దయచేసి వాళ్ళందరూ కూర్చోమని చెప్పండి. సభని ఆర్డర్లో తీసుకొని రండి. దయచేసి కూర్చోమని చెప్పండి అధ్యక్ష. మీరు ప్రభుత్వ దృష్టి, మీ బాధ్యత ప్రకారం ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం చట్టపరంగా ఏం చేయాలో చేస్తుంది. నో అది అంటే మీరు ఏ అభియోగం చేస్తే అది వాస్తవం అనుకుంటే ఎట్లండి? మీరు ఏ అభియోగం చేస్తే అదే వాస్తవం వచ్చింది కాదు కదా. మీరు కేవలం ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఏకైక లక్ష్యం తప్ప ఏం కనపట్లేదు అధ్యక్ష. నిజంగా వీళ్ళు చెప్పినటువంటి అంశం పైన వాళ్ళకి ఏమాత్రం ఆలోచన ఉన్నా సభ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏ నిర్ణయం చేస్తో చేయండి అని విజ్ఞప్తి చేసి కూర్చోవాలి తప్ప ఇట్లా అల్లరి చేయరు కదా అధ్యక్ష. దయచేసి రిక్వెస్టింగ్ హరీష్ రావు గారు కానీ గౌరవ సభ్యులు కానీ దయచేసి ఆ వెల్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సభ్యులు కూడా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ఇట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ కండక్టింగ్ ది హౌస్ సార్. వాళ్ళు సభని ఈ రకంగా అగౌరవపరుస్తూ ఉంటే మాత్రం ప్రజలు మొత్తం యావత్ ప్రజాస్వామ్యాన్ని మేము అవమానపరిచినట్టుగా భావించాల్సి. ఇది అధ్యక్ష 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు. దేశమంతా కూడా గమనిస్తూ ఉంది. ఇదెక్కడ బాధ్యత రాహిత్యంగా సభ్యులు ఇట్లా మధ్యలో కూర్చొని అల్లరి చేస్తున్నారనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది పద్ధతి కాదు అధ్యక్ష. ఒకవేళ ఈ రకంగా వాళ్ళు బుల్డోజ్ చేసి సభను నడిపించాలని వాళ్ళు చెప్పినట్టే సభాపతి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాలని మీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి తీసుకొని రావాలని వస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దే హ్యావ్ టు ప్లీజ్ వన్స్ అగైన్ అప్పీలింగ్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రెజ్యూమ్ దేర్ సీట్స్. దయచేసి కూర్చోండి.
హరీష్ రావు గారు దయచేసి మీ సభ్యులందరూ ఇక్కడ వెళ్ళి ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి దయచేసి. మీకు చాలాసార్లు అవకాశాలు ఇచ్చాను. హరీష్ రావు గారు కూర్చోండి దయచేసి, మీ సభ్యులందరూ కూర్చోమని చెప్పండి. మీ సీట్లలో కూర్చోండి దయచేసి, మీ సీట్లలో కూర్చోండి మీ సీట్లో దయచేసి ఒక్క నిమిషం మీరు సపోర్ట్లు ఆపండి. ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం సపోర్ట్లు ఆపండి సార్. స్పీకర్ దయచేసి ఆ సపోర్ట్లు ఆపండి. హరీశ్రావు గారు అధ్యక్ష, అధ్యక్ష మీరు ఈ సభ వాళ్ళు అల్లరి చేయాలని ఒక మోటోతో వచ్చి అల్లరి చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఇక్కడ ఏమి వాళ్ళకి ఆలోచన కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్ల బాధ్యత కానీ ప్రజల పట్ల బాధ్యత ఏమి లీగల్ అధ్యక్ష. మీరు అడ్డగోలుగా గౌరవ మంత్రి పేరు తీసుకొని అడ్డగోలుగా మాట్లాడతారు. మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు ఎట్లా మీరు గౌరవ మంత్రి పేరు తీసుకునేటప్పుడు కనీసం సభలో మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అధ్యక్ష? మీరు సభాపతి గారికి ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఏమైనా రాసి ఇచ్చారా? నేను పలానా పేరు చెప్తున్నాను. ఏంటండి ఇది? అడ్డగోలుగా ఇట్లా మాట్లాడుకుంటూ నేను గుడ్డగాల్చి మేడేసేస్తాను అంటే బురద పూస్తాను, లేకపోతే మసి పూస్తాను, మీరు చూసుకోండి అంటే ఎట్లా అధ్యక్ష? సార్, నేను మీ ద్వారా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమాత్రం మీకు ప్రజల పట్ల సభ పట్ల బాధ్యత ఉన్నా దయచేసి కూర్చోండి. నేను చెప్పిన దాని మీద ఇప్పటికే డాక్టర్ వివేక్ గారు సంబంధిత మంత్రిగా ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా అల్లరి చేస్తా ఉంటే ఇది కావాలని అల్లరి చేస్తున్నట్టుగా ఉంది తప్ప నిజంగా వాళ్ళకి బాధ్యత లేదు అధ్యక్ష. అసలు మైనింగ్లో అక్రమాలు జరిగినన్ని కూడా వారి హయాంలోనే ఏ స్థాయిలో పోయారో మీ అందరూ తెలుసు. దయచేసి కూర్చోండి.